నరసింహరావు గారు కోర్టుల ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా పెద్దలు అరకల నర్సారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు డిసిసి అధ్యక్షులు మరి కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ పిసిసి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి నగేష్ రెడ్డి అన్న గారికి, గడుగు గంగాధర్ అన్న గారికి, అదేవిధంగా శేఖర్ గౌడ్ అన్న గారికి, మరి పెద్దలు గంగారెడ్డి గారికి, మరి పెద్దలు మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అధ్యక్షులు మరి చంద్రుడు నాయక్ గారికి, ఆ వైస్ మోపు మరి యాదగిరి నాయక్ గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ మరి ఎన్నిక వలసలో దయచేసి మరి మన సదా నాయక్ రాజు నాయక్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ఈ జిల్లాలోని బంజారాలందరికీ మరి ఆశీర్వాదం అందించడానికి మీరు వచ్చినందుకు సార్ మీ అందరికీ మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, మరి రాహుల్ గాంధీ గారి సోదరులందరము బంజారా సోదరులందరము మరి మరి ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డిలో మరి బంజారాలో ఒక దాటిపై ఐక్యమత్యంగా ఉంది. చూస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి మరి 2 సార్లు ప్రభుత్వము ఈ గిరిజనులకు బంజారాకు రిజర్వేషన్ ఇచ్చారు, మరి ఉద్యోగాలు ఇప్పించారు, ఇల్లు కట్టించారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ గిరిజనులందరూ ఆ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో నిజామాబాద్ జిల్లాలో గిరిజన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే చెప్పి పెద్దలు గౌరవనీయులు మరి మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గిరిజన ఆదివాసుల చైర్మన్ బెల్లానాయక్ గారు, మరి అదేవిధంగా మరి జిల్లా మన పెద్ద దిగ్గజ మాజీ మంత్రులు, బోధన శాసనసభ్యులు, అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు అందరూ కలిసి నిజామాబాద్ జిల్లాలో ఒక బంజారా మీటింగ్ చెప్పగానే నేను ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ తరఫున నిజామాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజన బంజారా సదస్సును నిర్వహించడం కోసం మీకు అందరికీ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ పెద్దలు మరి బోధన శాసనసభ్యులు మరియు మరి మన నిజామాబాద్ జిల్లాకు పెద్ద ఆయన యూసెఫ్ గారికి, అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూమిరెడ్డి సార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర గిరిజన విభాగం చైర్మన్ బెల్లానాయక్ సార్ గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు మరియు మాటల సంస్థ గారికి, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ మన పార్లమెంట్ అభ్యర్థి అయిన మన పెద్దలు జీవన్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ తారక సార్ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు అన్నయ్య మోహన్ రెడ్డి అన్నగారికి, అదేవిధంగా పిసిసి కార్యదర్శి గడుగుందర్ గారికి, మరి అదేవిధంగా అన్వేషణ గారికి, మరి పిసిసి కార్యదర్శి గణేష్ గారికి, అదేవిధంగా పెద్దలు శేఖర్ గౌడ్ గారికి, ఉపేంద్ర గారికి, మరియు మా రాష్ట్ర గిరిజన శక్తి అధ్యక్షులు శరత్ నాయక్ గారికి, మరి బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రుడు నాయక్ గారికి, అందరికీ పేరు పేరుగా మరి మన బంజారా సోదరులకు ముందున్న సోదరులకు అమ్మాయిలకు అక్కలకు అందరికీ చేకూర్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము మన తాతలకు చెప్తుంది ఏదైతే మనకు సహాయపడ్డారో వారికి ఎప్పుడు మర్చిపోతూ తిన్న తిండి ఏ విధంగా తిన్నామో
మర్చిపోవద్దని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే ఇందిరాగాంధీ 1976 మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన గిరిజనుల యొక్క కష్టాలు చూసి మనకు భారత రాజ్యాంగ అంబేద్కర్ రాసిన 15వ ఆర్టికల్ ప్రకారం మన గిరిజనులకు మనకు రిజర్వేషన్ చేర్పించడం జరిగింది. చేర్పించిన తర్వాత అన్ని విధాలా మనకు వ్యవసాయంలో కానీ మన ఏ పని చేసుకున్నా కానీ బ్యాంకులో లోన్స్ రావాలంటే ఈ పెద్దలు ఉన్నాయి. పెద్దలు వేసుకున్న అందరూ వీళ్ళందరూ రైతు సోదరులు దొరలు కాదు, కాంగ్రెస్ పార్టీ దొరలు కానీ ఎప్పుడు ఉండరు, మూడు ఇవ్వలేదు. రిజర్వేషన్ చేర్పించిన తర్వాత ఏదైతే భూస్వాముల దగ్గర కానీ దొరల దగ్గర కానీ 100 ఎకరాల భూమిని చూసుకొని అప్పుడే మనకి ఇందిరాగాంధీ మనకి పేదలు బంజారులు గిరిజనులు వాళ్ళందరికీ భూములు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే చూస్తే మరి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కష్టాలను చూసి మనకు అటవీ హక్కు చట్టం 2006లో అటవీ హక్కు చట్టం చేసి కోడి భూముల పట్టాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 2006 రాజశేఖర పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మనకి ఇచ్చిందని చెప్పేసి సభలో దాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే ఇప్పుడు మీరు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మనకు 10% రిజర్వేషన్ 12% రిజర్వేషన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము, సెంట్రల్ ఏమో బీజేపీ ప్రభుత్వం. 2014లో మన నిజామాబాద్ నుంచి ఎంపీగా కవిత ఉంది. అంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆదివాసీ గవర్నమెంట్ అప్పుడు ఏదైతే మన బడుగు బలహీన వర్గాల కోసం జిల్లా కోసం ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కష్ట సుఖాల కోసం అప్పుడు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కవిత కానీ ఒక్క రోజు కూడా మన గిరిజన రిజర్వేషన్లో కానీ మన కోర్టు పట్టభూముల విషయంలో కానీ ఒక్క రోజు కూడా పార్లమెంట్లో కానీ ఇక్కడ స్టేట్ అసెంబ్లీలో కానీ ఇక్కడే మమ్మల్ని రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ డిమాండ్ చేస్తారు. అక్కడ పార్లమెంట్లో పోయి అక్కడ ఆపేస్తారు. ఎందుకంటే ఇక్కడ ముందులే
మాట్లాడిన మాటలు ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడాలని చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ మనం అందరం ఎందుకు సమావేశమైనా ఈ రోజు ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థిగా మన పెద్దలు జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు అడగడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ వేదిక ముందున్నటువంటి ఈ రోజు ఇక్కడికి హాజరైనటువంటి విద్యార్థి సోదర సోదరిమణులు కానీ మిమ్మల్ని అందరినీ ఐకమత్యంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి గిరిజన నాయకులందరికీ చేతులు జోడించి పాదాభివందనం చేస్తా ఉన్నా. నాకు ఈరోజు సంతోషంగా ఎదుర్కొంటే మనమందరం ఐకమత్యంగా భూపతి రెడ్డి గారిని 22,000 మెజార్టీతో గెలిపించాం. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాం. అనేక కారణాలతో మనకి ఇద్దరు శాసనసభ్యులు పాల్గొండ కానీ ఆర్మూరు కానీ ఓడిపోయినటువంటి విషయం. కానీ ఈరోజు ఈ జిల్లాలో గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి లంబాడ సోదరి మరియు సోదరులు ఓటు వేస్తేనే భూపతి రెడ్డి గారికి 20,000 మెజార్టీ వచ్చిందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను మీ ప్రాంతంలో సిరికొండలో పుట్టినటువంటి బిడ్డలు. ఇక్కడ చాలా మంది నాయకులు తాండావాసులు ఉన్నారు. ప్రతి కార్యక్రమాల్లో మీ దగ్గరికి మేము వస్తాం. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని కూడా పండుగకు మీ దగ్గరికి తీసుకొచ్చి తుంపల్లిలో మీ సమక్షంలో పాల్గొన్న నాయకులు మేమందరం మీతో కలిసి పనిచేశాం. ఈ రోజు ఎందుకు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మనం అనేక సందర్భాల్లో భూపతి రెడ్డి గారు, నేను, నాగేశ్వర రెడ్డి గారు, నర్సారెడ్డి గారు ఈ ప్రాంతాల్లో గిరిజన సమస్యల పట్ల, గిరిజనుల పోడు భూముల సమస్యల పట్ల, గిరిజనుల మీద అటవీ శాఖ అధికారులు అన్యాయం చేస్తున్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రేపటి ఎన్నికల్లో మనకు జీవనందరూ పార్లమెంట్ సభ్యుడుగా గెలిపిస్తే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి మనం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని గ్రహించాలనేటువంటి విషయం. ఈ పోడు భూముల విషయం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు భూపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎన్నికల తర్వాత మన ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే వేరే విషయాలకు పోకుండా నాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పెద్దల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొస్తా ఉన్నాను. ఇక్కడ చదువుకున్నటువంటి యువకులు కానీ, ఉద్యోగాల్లో ఉన్నటువంటి రవాణా సోదరులు కానీ ఈ రోజు మంచి అవకాశం ఉంది. మీ కుటుంబాలతో మాట్లాడి చదువుకున్నటువంటి శక్తి గ్రూపులు కూడా ఇక్కడ వేయాలి. యూనివర్సిటీకి సంబంధించినటువంటి యువకులు ఇక్కడికి వచ్చారు. మీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల పట్ల నిన్ననే రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ లో ఏదైతే డిక్లరేషన్ 5 అంశాల మీద చేశాడో దానివల్ల మనకు జరిగే ప్రయోజనాల పట్ల ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకొరకే పెద్దలతో నేను ఈ రోజు కోరుకునేది ఒకటి, లంబాడలు ఐకమత్యంగా ఉంటే కాంగ్రెస్ కు ఖాయమైనటువంటి విషయం. ఆ గెలుపు వల్ల రేపు జీవనన్న తప్పకుండా ఈ నియోజకవర్గంలో గెలుస్తాడు. జీవనన్న వీళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మీరు పార్లమెంట్ లో తప్పకుండా మాట్లాడతారు. మీరు ప్రజల సమస్యలను మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆ విషయాలను ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ లో గిరిజనుల విషయాలను, లంబాడాల విషయాలను మీరు తూచా తప్పకుండా అమలు చేసే విధంగా సహాయం చేయాలని కోరుకుంటూ వేరే విషయాలకు పోకుండా
బీజేపీ పార్టీ కూడా మరి అయిపోతుంది. ఎవరికైతే ఆందోళనతో రాజకీయాలు చేసారో ఎవరిని కూడా చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఆందోళనతో పనిచేశారు, వాళ్ళు ఇంటికి పంపించారు. ఈయన మన బీజేపీ పార్టీ పార్లమెంట్ సభ్యులు అంతే ఆందోళనతో పనిచేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మరి ఆలోచన కూడా ఇంటికి పంపించే రోజు దగ్గర పడ్డాయి. అటు బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు ఒకటే. కాబట్టి మనం డెవలప్మెంట్ విషయం పట్టించుకోలేదు. ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీ విషయం ఆలోచించినట్టయితే ముఖ్యంగా మంచి ప్రాజెక్టు మరి తండాలని ముంచేసే ప్లాన్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తండంలో ఉంటే మరి డిజైన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎందుకంటే తండంలో చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మన సోసిరెడ్డి గారు మాట్లాడారు, తండాలు ఉండకుండా పాత డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ ప్రకారం ఎందుకంటే మన దేశంలో చెప్పడం జరిగింది. ఒకటి తండాలు ఉండకుంటాయి, మనకు సిరిపడలాగా మన తండాలు బాగుపడేందుకు తాగునీరు మన సాగునీరు అసలు సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై హింద్. చాలా కాలం నుండి మన బంజారా సంబంధించిన నాయకులు కానీ అమ్మలు కానీ ఎక్కడ కార్యక్రమాలు అవ్వబడగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత చక్కగా అనుకుంటారు. మరి ఇప్పుడే పెద్దలు జీవనన్న గారు అభ్యర్థిగా వచ్చిన సందర్భంగా మరి బంజారా నాయకులు అమ్మలందరూ వచ్చారు కనుక మీ అందరికీ ఎనిమిది రూపాయలు బయలుదేశారు. తద్వారా ముఖ్యంగా మన బంజారా యొక్క అందరి ఆశీర్వాదంతో గెలిచొచ్చిన మీ అభిమాన నాయకుడు భూపతి రెడ్డి గారు. ఇందాక నర్సరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, మన బంజారా సోదరులు ఎక్కడ ఎస్టీ అంత ఓట్లు వేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపుని. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన ఎస్టీల యొక్క ఓట్లు ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వేదిక కలిసిన పెద్దలందరికీ పేరు పేరుగా మా పెద్దన్న గారు కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, నర్సన్న కానివ్వండి, అన్వేష్ కానివ్వండి, గంగారెడ్డి, నగేష్ రెడ్డి, శేఖర్ రావు, ఇంకా ముఖ్య నాయకులు చాలా ఉన్నారు. అందరికీ మా మోహన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు సారీ మరింత పేరు మాట్లాడారు కనుక అందరికీ పేరు పేరుగా తెలియజేస్తూ ఒకటి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందు నీళ్లు నిధులు నియామకాలు అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నీళ్లు ఇవ్వలేదు, ఎక్కడ నిధులు ఇవ్వలేదు, ఎక్కడ నియామకాలు చేయలేదు. ముఖ్యంగా నేను ఒక దళిత బిడ్డగా మీకు ఒక మాట చెప్తా ఉన్నాను. ఎస్టీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, మనకు స్పెషల్ డ్రైవ్ కింద ఉద్యోగాలు నియమించేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా స్పెషల్ డ్రైవ్ కింద ఈ నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఉద్యోగం పోయలేకుండా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004లో మన విద్యార్థులందరూ ప్రభుత్వ రాష్ట్రాల్లో చదువుకుంటున్నారంటే ఈ జిల్లాలోని నాయకులందరూ కలిసి ఏకతాటి మీద రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనతని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2009లో ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ఉన్న ఉమ్మడి జిల్లాలో అందరిపై పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉమ్మడి చేసిన తద్వారా ఇక్కడ మనందరికీ బీద ప్రజలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇబ్బందులు అవుతున్నాయో హాస్పిటల్ తీసుకురావాలనే భావనతోని మన నేరాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉమ్మడి మంత్రిగా ఉన్నారు. ఢిల్లీకి ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని 3-4 సార్లు ఢిల్లీకి పోయి మనకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క జిల్లాకు సంబంధించి మండ వెంకటేశ్వరరావు గారు ఆ రోజు పార్టీలు లేకుండా ఇతర పార్టీలో ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి మరి ఈ యొక్క జిల్లా ప్రజలకు చక్కని సేవ అందించి చక్కని పేరు తెచ్చుకున్న నాయకుడు. మరి ముఖ్యంగా ముగ్గురు నాయకులు చక్కని పేరు తీసుకున్న ముఖ్య నాయకులుగా ఉన్నారు. అదేవిధంగా అలీసా కానివ్వండి, యూనివర్సిటీ తీసుకొచ్చాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఏదైనా ఉంటే ఒక్క పని చేశారని చెప్పండి దమ్ముంటే. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, రఘుల్బాజీ మాటలు మాట్లాడే వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పమనండి. పాస్పోర్ట్ ఆఫీస్ మనం తీసుకొచ్చాం ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో రైల్వే మనం తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీ హయాంలో. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి కనుక మరి ఇక్కడ ఇంకా రెడీ ఉన్నారు మరి మానేమని చెప్పి పెద్దలు సుదర్శన్ రెడ్డి 2 కళ్ళు గుప్పి అప్పుడే చూసిండు తొందరగా కంప్లీట్ చేసి. ఇంకా చాలా మాట్లాడుతుంది, చాలా చెప్పాలి. కానీ దయచేసి మన సోదరులు మన సోదరులు ఎక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలంతా అయితేగా ఎస్సీలు ఎస్టీలు లేదే కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలతో సందర్భం ముగిస్తామంటే ఇప్పుడు తలెత్తుకొని
చెప్పుకొని తిరిగేటటువంటి స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 76 కంటే ముందు మనకి ఆయన చెప్పినట్లు లంబాడీలను ఎన్నికలందరినీ కూడా బీసీలకు అంతకంటే ముందు దేంట్లో కూడా గుర్తించిన పరిస్థితిలో ఉంటే 76లో ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎస్టీలో కలిపి మీ రిజర్వేషన్ కల్పించి చదువుకునే అవకాశాలు కల్పించి ఉద్యోగాలు పొందేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. దయచేసి దీన్ని మర్చిపోదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా అడవిలో ఉండి ఆదివాసులతో పాటు మీరు కూడా అడవి భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటే మీ యొక్క భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి 2006లో మీకు అటవీ చట్టం హక్కులు కల్పించి కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొస్తే ఇవాళ గడిచిన 10 ఏళ్లలో పాలించినటువంటి బీజేపీ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా మీకు సంబంధించినటువంటి భూములకు హక్కులు కల్పించలేక భూములన్నీ కూడా లాక్కునేటువంటి పరిస్థితి తెలంగాణలో తీసుకొచ్చారు. మీ భూములు మీకు కావాలి, మీకు పట్టాలు కావాలని చెప్పేసి ఇక్కడ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీకు హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. అందుకని భవిష్యత్తులో కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మీకు సంబంధించినటువంటి భూమి సమస్యలు కూడా పూర్తిగా తీరబోతుంది. మీకు అందరికీ కూడా పట్టాలు వస్తాయని చెప్పేసి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా వ్యవసాయం చేసినటువంటి వాళ్ళే మాతో పాటుగా అన్ని రకాల పంటలు పండిస్తా ఉన్నారు. ఇవాళ అటవీ సంపదను అటవీలో ఉన్నటువంటి పండ్లు పదాలను కూడా ఇవాళ పట్టణాలకు పల్లకి తీసుకొచ్చి మీరు అందిస్తున్నారంటే అది కేవలం గిరిజనులే నమ్మలే ఇవాళ చేస్తా ఉన్నారు. అన్ని రకాల కూరగాయలు పండిస్తా ఉన్నారు, అన్ని రకాల పంటలు పండిస్తా ఉన్నారు. మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. గడిచిన 10 ఏళ్లలో బీజేపీ రైతులకు ఏం చేసింది, ఏ రకంగా నష్టం చేసిందో మీకు ఒకటే విషయం చెప్పి ముగిస్తాను. గడిచిన ఎన్నికల కంటే ముందు బీజేపీ రైతుల ఆదాయం రేట్లు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. స్వామినాథన్ సిఫారసు అమలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఎంఎస్పీ మద్దతు గ్యారెంటీ ప్రకటిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వామినాథన్ సిఫారసు అమలు చేయకపోవడం వల్ల కేవలం ఒక వరి పంటకే స్వామినాథన్ సిఫారసు ప్రకారం 2800 మద్దతు రావాలి వరికి. కానీ 2200 రూపాయలు మద్దతు ప్రకటించడం వల్ల 660 రూపాయలు మనం నష్టపోతా ఉన్నాం. అంటే ఎకరానికి 15,800 రూపాయలు మనం నష్టపోయాం. మనం నష్టం చేసింది ఇవాళ 10 పంటలు పండించినటువంటి 10 పంటలు ఆ రకంగా లెక్క చూస్తే తెలంగాణలో 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల్ని దగలేసి ముంచేటువంటి బీజేపీ ఓటు వేస్తామో లేకుంటే రైతుల పక్షాన్ని నిలబెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటు వేస్తామో ఆలోచన చేయండి. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫారసు ప్రకారం ఎంఎస్పీని ప్రకటిస్తూ మద్దతు ధరని ఇస్తూ అట్లాగే ప్రకటించిన మద్దతు ధరకు గ్యారెంటీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పెద్దలు జీవన్ రెడ్డి గారు నిరంతరం రైతాంగ పక్షాన మాట్లాడుతూ రైతు సమస్యల మీద పోరాటం చేస్తున్న వాయిని వినిపించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఉంటే రేపు రైతాంగం కూడా సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది, రైతుల హక్కులను కాపాడేటువంటి పరిస్థితి. కాబట్టి పెద్దలు జీవన్ రెడ్డి గారిని పార్లమెంట్ పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకుంటే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలిసి ముగిస్తా ఉన్నాం. స్వాగతం సుస్వాగతం. నేను 2 విషయాలు చెప్తా. ఒకటి, ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎన్నికలకు ముందు తండాలు గూడాలు తిరిగి మనందరితో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత బీజేపీ పార్టీ ఈ దేశంలో ఏం మాట్లాడిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు లంబాడీలకు రిజర్వేషన్ ఇస్తే బీజేపీ ఎంపీ ఏమని మీటింగ్ పెట్టాలనుకున్నాడు ఈ జిల్లాలో. రిజర్వేషన్ తీసేసి విగ్రహాలు మాట్లాడడం వల్ల ఏం లాభం ఒకసారి మీరు ఆలోచించుకోమని చెప్తున్నాను. ఖచ్చితంగా ఈసారి ఇక్కడ అరవింద్ వెళ్తే ఖచ్చితంగా లంబాడీలకు రిజర్వేషన్
చూసారు. కాబట్టి సోదరులారా, అబద్ధాలు మాట్లాడే అడిగిను మరొకసారి నమ్మితే మన రిజర్వేషన్లు పోవడం ఖాయమనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే ఈ ఎస్టీ రిజర్వేషన్ నుంచి లంబాడలను తొలగిస్తుందనే విషయాన్ని సాక్షాత్తు అలా ఎంపీ మాట్లాడిందంటే వాళ్ళ పార్టీ యొక్క సిద్ధాంతం అదే విషయాన్ని మీరు గుర్తుంచుకొని చిన్న చిన్న మాటలకు ఎక్కడ కూడా బీజేపీని నమ్మకూడదని తెలియజేస్తూ పెద్దలు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈ రోజు జీవనన్న గారిని మన అభ్యర్థిగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి మనమందరం కూడా జీవనన్నకు ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే రేపు కోర్టుల సమస్య కానీ తండాలకు రెవెన్యూ సమస్య కానీ అదే విధంగా ఎవరైనా లంబాడల రిజర్వేషన్ తీసేస్తారంటే ఎదురు నుంచి పోరాడే చెక్కునే వ్యక్తి. కాబట్టి మనమందరం కూడా రేపు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందని అందరినీ కోరుకుంటున్నాను సోదరులారా. ఇప్పుడు చిన్న బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రు నాయకు ఈరోజు ఈ మీటింగ్ తర్వాత జైలు అవుతాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన కూడా పక్క ఈరోజు జైలు అవుతున్నాడు. ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు జై శివలాల్ మహారాజ్ కి ఈరోజు బంజారా కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా గౌరవనీయులు బోధన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు వేదిక మీద ఉన్న నాయకులందరికీ సభకు ప్రత్యేకంగా బంజారా సేవా సంఘం ద్వారా నా ద్వారా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో బంజారా సేవా సంఘం అనేది తెలంగాణ రాష్ట్రంలో పటిష్టమైనటువంటి బంజారా సేవా సంఘాన్ని గత ప్రభుత్వము ముక్కలు చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి
పల్లెటూరు నాటకం మా బిడ్డలు. సో నా పరిచయం జరగాలి కాబట్టి చేసుకుంటాం. అందరికైతే ఓటేసే అవకాశం అందరికి వస్తుంది కదా, వస్తుంది కదా అందరికైతే. కానీ ఓటేసే అవకాశం మన అందరికీ వస్తుంది, అన్న వాళ్ళకి కూడా వస్తుంది. కానీ పాలించే అవకాశం కొందరికే వస్తుంది. పాలించే వాళ్ళంతా వేదిక మీద ఉన్నారు. అన్న ఖచ్చితంగా ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో అయితే ఈ బిడ్డలందరూ కూడా మీ చేతిలో ఉన్నారు. అంటే నేను ఇప్పుడు పొలిటికల్ గా మాట్లాడలేదు కాబట్టి జీవనన్నకైతే 100% చెప్పక్కర్లేదు. తిరిగిలేని నాయకుడు. కొన్నిసార్లు పొలిటికల్ పార్టీలోకి వస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలతో నిల్చొని ఉంటాం. కొన్ని రోజులు ఆ పార్టీ అని, కొన్ని రోజులు ఈ పార్టీ అని ఉంటాం ఖచ్చితంగా. కాకపోతే అప్పుడు గోరే బిడ్డ సే ఎక్కడ పడి చావకేదాన్ని పోయవచ్చా. ఇవాళ దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీ అందరికంటే ఎక్కువసేపు మిమ్మల్ని టైం తీసుకోవాలి. ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక గుర్రాన్ని బాగా అల్లముద్దుగా పెంచుకుంటాడు. ఆయన ఆ గుర్రం ఎంత గట్టిగా దౌడు తీస్తుంది అని అంటే ఎంత పెద్ద గుర్రాన్నైనా ఓడగొట్టేది అంత సమర్థం ఉన్న గుర్రాన్ని పెంచుతూ ఉంటాడు. ఒక రోజు అదేమో మూలన పడతాడు. ఇక డాక్టర్ని తీసుకొని వచ్చిన తర్వాత చివరిలో నేను చూసిన తర్వాత ఈ గుర్రం బతుకుతుంది లేకపోతే చచ్చిపోతుంది, నేనైతే చివరి అవకాశంగా ట్రై చేస్తామని తన ఆధార్ ప్రాణం నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ టైంలో ఒక మేకని ఒక గుర్రాన్ని పెంచుతున్న డాక్టరు ఒక రాజు డాక్టర్ని తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తా, ఒకవేళ ఇది బతకకపోతే నువ్వే తిని చంపేయాలి, నరకయాత్రతో నీకు ఎక్కువ రోజులు బతకదు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇదంతా మనందరికి ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే చెప్తున్నా. అప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. ఆ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నువ్వు కోల్పోకపోతే నేను చంపేస్తానంటే అని చెప్పేసి ఒక పక్క మేక చెప్తా ఉంటుంది గుర్రానికి, కొద్దిగా తినవే ఈ రోజు ఈ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత కొన్ని రోజులు బతుకుతావు నువ్వు, లేకపోతే నేను ఒక 5 రోజులు అయితే చంపేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా నడవడానికి అయినా ప్రయత్నం చేయాలంటే. ఒక రోజు ట్రై చేస్తారు, 2 రోజులు ట్రై చేస్తారు, 3 రోజులు ట్రై చేస్తారు. ఇక ఆఖరి రోజు రానే వస్తుంది. ఆ గుర్రం ఏమో నడిచే పరిస్థితిలో ఉండదు. నడిచే పరిస్థితి లేనప్పుడు ఇక ఆఖరి క్షణం గుర్రంలో లేచి నడు, లేకపోతే నేను చంపేస్తాను, ఇకపోతే ఇక నీ ప్రపంచంలో మళ్ళీ నూకలు కూడా ఉండవు అని చెప్తారు. అయినా సరే ఆ మెడిసిన్స్ అన్ని వేస్తారు. ఆ రాజు వచ్చి చూస్తాడు, ఆ గుర్రం లేవదు. గుర్రం లేనప్పుడు ఇక మార్కెట్కి వేసి వస్తాడు సాయంత్రానికి, దాన్ని మెడిసిన్ తీసుకొని వస్తారు చంపేయడానికి అని. మేక ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితి ఆకర్షణలో నడువు అని చెప్తారు. అప్పటికి ఆ గుర్రం ఏం చేస్తుంది, మాలిక రాజు తిరిగి వచ్చే లోపల తోటలో బాగా పరిగెత్తడం చూస్తూ ఉంటాడు. ఆ గుర్రం వేసి బాగా పరిగెత్తుతా ఉంటే బాగా ఖుషి ఏమంటాడంటే అందరినీ కలిపి, అరే భయ్ ఈరోజు మీ అందరికీ మేకను కోసి దావతిస్తున్నా అని చెప్పేశాడు. అంటే ఇన్ని రోజులు ఆ మేక ఏం చేసిందంటే గుర్రం ఎట్లయినా బతకాలా అని చెప్పి దాని ప్రాణం కోసం అది ప్రాధాన్యపడుతుంటే ఆ రాజు ఏం చేస్తాడు, ఈ రోజు దావత మీ మేకనే కోసేస్తున్నా అని చెప్తాడు. సో అందుకని ఎక్కువ రోజులు కూడా మనం అటు ఇటు నిర్ణయాలు తీసుకోకుండా ఒకే పక్షాన ఉండాలా. ఒక పక్క చూస్తే గిరిజన బిడ్డలకి ఏమైనా చేసింది అని అంటే ఈ 70 సంవత్సరాలు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత ఒక గుండి సూది నుండి హెలికాప్టర్ వరకు, ఒక ఇస్రో వరకు, ఒక ఎయిర్పోర్ట్ వరకు, నేషనల్ పోర్ట్స్ వరకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ప్రపంచానికి ఏమైనా ఇచ్చింది అని అంటే ఇప్పుడు వరకు చెప్తున్న నాయకులు చంద్రబాబు నాయుడుని తీసుకోండి, రాజశేఖర రెడ్డిని తీసుకోండి, లేకపోతే ఇప్పుడున్న కేసీఆర్ గారిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా తీసుకోండి. కాంగ్రెస్ గొప్ప గొప్ప నాయకులని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. పెద్ద ఈ ప్రపంచంలో జీడిపిలో ఏమన్నా వ్యవసాయమే 25% ఏమన్నా జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే వ్యవసాయం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన వ్యవసాయంలో ఉండమా అని భయపడున్నాం. గిరిజన బిడ్డలు అని అంటాం. గిరిజనులు అంటే ఎవరన్నా గిరిజన బిడ్డలను ఎందుకు అంటారన్నా మనల్ని? ఒక కొండలు ప్రాంతానికి గుట్టానికి మిమ్మల్ని రారాజు చేసింది ఎవరు ఒకసారి మీరు ఆలోచించాలి. ఆ రోజు ఈ అవ్వలున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు బాయ్ చేస్తాం, పాన్కోడే జాతి తీద్దాం, జాతికి బాయ్ పాన్కోడే జావుతుంది लकड़ी काटे जाओ तो क्या आज एक कोंडा कोई जमीन है काटे के हमारे ऊपर लाठी चार्ज है। आज जंगल में ज्यादा नहीं तो कहीं एक लकड़ी तोड़ा चुका जगह आज कहते हैं कि हरो काट घेरा तो भी वो मैं जैसे भी जाता नहीं काटता नहीं तो मैं निकल रहे కాబట్టి కొంతవరకు हम देखें सोचते से एक बड़ी चाहो तो कहता नहीं ना सेवा भाई की हो जो बातें से करने ये गवर्नमेंट आता नहीं ना राज्य कार्यक्रम में महासित రోజు ఆ से तमें एक वेदिका पर देकर तमारी बातें करें గొప్ప సంతోషం కాబట్టి ఉద్యోగ से जय సేవల జై సేవల. ఇప్పుడు మైన్ కార్పొరేషన్ తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ హరినారాయణ గారిని మాట్లాడుతున్నారు. సభకు నమస్కారం.
ఎవరికి ఓటు వేయాలని మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం. ఆకలి తెలుసుకుంటే 2 నిమిషాలు మతాన్ని రెచ్చగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుందో గిరిజన సోదరులకు మీ అందరికీ తెలుసు. ఒకటి మాత్రం ఆలోచించుకోవాలి, మనం ఈ దేశంలో ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతుకుతున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తే రిజర్వేషన్లు తీసేయాలనే ప్రయత్నం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తీసుకున్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాల్కొండ నియోజకవర్గం పర్యటిస్తే ఏ కాండాలలో తిరిగినా ఇది ఎవరికి కట్టించిందంటే ఇందిరమ్మ కట్టించిందని నాకు వాస్తవం. అందుకే రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మనం ఓటేస్తే మన రిజర్వేషన్లు ఉండేవి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం రిజర్వేషన్లను తీసేయడం. అందుకే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది కదా, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నది, అంతా ప్రైవేటీకరణ చేస్తున్నది. ప్రైవేటీకరణ చేస్తే ఎవరు అవకాశాలు కోల్పోతున్నారో విప్లవానికి ఆలోచించిన అవసరం ఉన్నది. రిజర్వేషన్ ఉన్న వర్గాలకి అన్యాయం జరుగుతుంది. ఒకవేళ మొత్తం ప్రైవేట్ రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే మీకు అవకాశాలు ఉంటాయా లేవా అని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం చెప్తారా? ఉంటాయా? ఒకవేళ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తే ప్రైవేటైజేషన్ చేస్తే ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్లు ఉంటాయా? మరి ఉన్నప్పుడు ఈ భారతీయ జనతా పార్టీ మనకు అవసరమా? ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఓటేసేట్లయితే రాబోయే 5 ఏళ్లలో రిజర్వేషన్లు తీసేస్తారు. రిజర్వేషన్లు తీసేస్తే నష్టపోయేది ఏ వర్గాలంటే అందులో ముందు వరుసలో ఉండేది గిరిజన వర్గాలు. కాబట్టి ఆలోచించి ఒకే మిత్రులారా, ఇవాళ ఆత్మ గౌరవంతో ఆ రోజు మీరు బ్రతకాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ఆలోచించారు. కాబట్టి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఉన్న భూస్వాములను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న కోట్ల ఎకరాలను లాగేసుకుని మీ అందరికీ ఇచ్చిన మాట వాస్తవం కాదా అంటున్నారు. ఇవాళ ఇందిరమ్మ తీసుకున్న నిర్ణయం వలన ఆ రోజు భూస్వాములను ఎదిరించి తెగించి నిర్ణయం తీసుకున్నది ఇందిరాగాంధీ గారు. ఎవరైనా అంత చేస్తారా? తెగింపు చేస్తారా? భూస్వాములతో ఏమైనా పెట్టుకుంటాడా? భూస్వాములతో పెట్టుకొని వాళ్ళ గిరిజనులకు ఎస్సీలకు వీళ్ళందరికీ కూడా న్యాయం చేసింది ఇందిరాగాంధీ. అందుకే ఇవాళ మీరంతా ఆత్మ గౌరవంతో ఈ గ్రామాలలో బతుకుతున్నారంటే దానికి కారణం మన ఇందిరమ్మని చెప్పకుండా. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మన లోక్సభ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో పార్లమెంట్ పంపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. మన ఎస్టీ సోదరులకు అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం కూర్చుని 15 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడకుండా నేనన్నాను, మీరు ధైర్యంగా ఉండండి. ఉంటే కొద్ది ఎలక్షన్ అప్పుడు కష్టపడండి. మన ప్రభుత్వాలు వస్తాయి. మీకు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధానం ఉండేనో అది తప్పనిసరిగా చేసుకుంటాం. దాని భాగంగా ఈ భూమి ఈ దళితులు వచ్చినా కూడా ధనికులను పెట్టి
అందరికి ఏదో మంచిగా ఆఫీసులో చుట్టూ తిరగదనుకుంటాం. కానీ అతి లవంగా మన స్వార్థాలకు హైదరాబాద్ మన సర్కారు భూములు లాక్కోవడానికి ఇక్కడ అమ్ముకోవడానికి అర్జీలు పెట్టారు. దాని మీద మీకు కానీ వేరే రైతులకు కానీ ఎక్కడ ఏం ఎదురు రాదు. కేవలం ఆఫీసుల్లో పోయిన నాలుగు ఇబ్బందులపై మన సమరంగా. అందుకొరకే మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, దానిలో తహసీల్దార్కు ఇవన్నీ, ఆడియోకి ఇవన్నీ, కలెక్టర్ గ్రూపులకు ఇవన్నీ 70% నా ప్రజలకు, నా ఎస్టీ ఎస్సీ బీసీ సోదరులకు ఉత్తమ ఇవ్వకండి తప్పనిసరి నేనే ఉన్నాము. ఒక నెల రోజుల నుంచి కలెక్టర్ కడతా ఉన్నా. కలెక్టర్ గారు ఆడియోలకు తహసీల్దార్లకు చెప్పండి, నా రైతులను పిలిపించుకొని పట్టా పాసులు ఇదే నమ్మకం మండలంలో తహసీల్దార్ కడపడి 40 మంది వచ్చారు. ఈ విధంగా ఆడియోలకు కానీ కలెక్టర్ కానీ కలెక్టర్ చేసేది అవన్నీ తప్పనిసరిగా మన బట్టలు మనం ఉంటాయి. ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, ఎక్కడ ఒక రూపాయి ఇవ్వదని అబ్బాయి సోదరులు చెప్తారు. అదేవిధంగా వ్యవసాయం మీద ఆధారపడుతున్నాం. మీ అందరినీ దృష్టి పెట్టుకొని గతంలో మండల మేము మినిస్టర్గా ఉన్నప్పుడు మన డిస్ట్రిక్ట్ ఏరియాస్ ఉన్నాయి. జిల్లాలో ఈ కిలోలు వస్తే గోదావరి నుంచి లిఫ్ట్ చేసుకుంటే కనీసం 3-4 పండ్లకు వస్తే మన పంటలు చేస్తే అప్పుడు 70% చేసినాయి. అనుకోకుండా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ కేసులు పెద్ద గొప్ప మన స్వార్థాల కొరకు కనీసం 300 కోట్లు అయిపోతే మనకు సిగ్గులు అటువంటి దళితులు పక్కన పెట్టేసి మంచి మంచి ఊరు పోలా పంటలు పోలా అని చెరువు పెద్ద చెప్పి రైతు వేసి అలా కమిషన్ తీసుకొని ఎక్కడ ఇంత దళితం వేసుకోవాలని తప్పనిసరిగా మీరందరూ గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిజామాబాద్ రూరల్ కానీ ఇతర కాన్స్టిట్యూన్సీలో వచ్చిన సోదరులకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. తప్పనిసరిగా భూపతి రెడ్డి గారు కూడా పెద్ద మెజారిటీలో అదేవిధంగా వేరే కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ బాధలు ఈ కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. కార్మికులకు గిట్టుబాటు రేటు ఇవ్వాలి, పంటలు పండించిన వాళ్ళు గిట్టుబాటు రేటు ఇవ్వాలి, ఇబ్బంది పెట్టాను. రిజర్వేషన్లు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత ఆఫీసర్లు ఉంటే దాంట్లో మనం ఉపయోగించకూడదు. ఆ విధంగా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. తప్పనిసరిగా బీజేపీ ఎక్కడ కూడా 10 సంవత్సరాలు చెప్పిన చేయకుండా 15 లక్షలు ఇస్తారు. ఇల్లు కట్టిస్తామన్నా ఉద్యోగం ఇక్కడ మన నిజామాబాద్ వచ్చాయి. మనకు వచ్చిన జాబ్ రాలేదు. నేను ఏమవుతున్నాను సంవత్సరం 2 కోట్లు మోడీ గారు మీరు చెప్పారు కదా, మరి 20 కోట్లు కావాలి. 20 ఇచ్చాక 20 కోట్లు ఇటువంటి వాళ్ళకు ఇటు వ్యవసాయం చేస్తారు. మనం కష్టపడి చదివిస్తే పిల్లలకు కావచ్చు. ఇటువంటి వాళ్ళ ఓట్లకు వచ్చేవారు కాబట్టి దయచేసి యువకులు మీరు తప్పుడు వాళ్ళ ప్రజలను నమ్మద్దు.
ఇప్పటి వరకు మనం ఏ పార్టీ అయితే మనం కాపాడిందో, ఏ విధానం అయితే కాపాడిందో ఆ విధానాన్ని పార్టీ అనుకో. నిన్న రాహుల్ గాంధీ గారు చక్కగా చెప్పారు, మనం వస్తున్నాం ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారు. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం లేదు. కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా చాలా 40 సంవత్సరాల నుంచి అన్ని పోస్టులు చేశారు. ఒక పెద్ద మంచిగా ఢిల్లీ నుంచి అక్కడ మన ప్రభుత్వం వస్తుంది, వస్తే డబ్బులు తెచ్చే వాళ్ళు కావాలి, పని చేయించే వాళ్ళు కావాలి అని ఆలోచనతో వారిని మన ముఖ్యమంత్రి మనకు క్యాండిడేట్గా పెట్టారు. మరి తప్పనిసరిగా నాకు నమ్మకం ఆయనకు వ్యవసాయము రాజకీయం తప్పకూడదు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. మీరు జీవన్ రెడ్డిని పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్తూ, అదేవిధంగా మీరు ఇప్పుడే నా మిత్రుడు చెప్పాడు స్కూల్ గురించి. తప్పనిసరిగా మన పిల్లలు స్కూల్ పోతే 2000 నెలకు ఖర్చు అవుతా ఉంటాయి. 2 పిల్లలు ఉంటే సంవత్సరం 45,000 ఖర్చు అవుతా ఉంటాయి. దాన్ని నేను మొన్న నుంచే చూస్తా ఉన్నాను. మీరు ఆలోచించి చదువుకున్న వాళ్ళు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టించారు. ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టే ముందు 2 నెలలు ఈ పిల్లగాడు లెక్కల్లో పాస్ అయ్యా లేదా, సైన్స్ లో పాస్ అయ్యా లేదా, 2 నెలలు 2 ఎగ్జామ్లు పెట్టిస్తే దేంట్లో తక్కువ వస్తే మనం ట్యూషన్స్ పెట్టుకుంటాం, క్లాసెస్ తీసుకుంటాం. ఈ విధంగా అన్ని చూస్తా ఉన్నాం. తప్పనిసరిగా స్కూల్ రూములు చేస్తుందాం, టీచర్లకు అడుగుదా. ఈ మన టీచర్లు కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అడిగే వాళ్ళు లేక, అదేవిధంగా స్ట్రెంత్లు కూడా పెంచుకుందాం. పెంచుకున్నాక ఈ 2,000 కూడా నెలకు 4,000 పోయేది కూడా తప్పనిసరిగా వాళ్ళకంటే ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా చెప్పిద్దాం. ఇంగ్లీష్ మీడియం కూడా స్టడీ చేద్దాం. ఈ విధంగా స్కూల్ చేద్దాం, వ్యవసాయాలు బాగా చేద్దాం. మరి భూపతి రెడ్డి గారు కూడా గమనించారు. లిఫ్ట్ ఇరిగేషన్ వేసిన పైపులా లేక కాలువలు మంచిగా ఉంటుందా మీరందరూ మాట్లాడి భూపతి రెడ్డి గారికి చెప్తే మేము కూడా ఒక ఢిల్లీకి రవాణా ఒక ఇంజనీర్ ఈ 2 మా రైతులకు ఏది వాళ్ళ లెక్కలు ఈ బాలు పెడతా ఉన్నాం. బాలు పెడితే ఆ బాలు పోతే మళ్ళీ బయట కంట్రీకి నచ్చడం మన పొలాలు అవుతాయా? ఇటువంటి దుర్మార్గులు వాళ్ళ స్వార్థాల కొరకు ఈ పైపు లేచి ఎక్కడ లేదు. ఆ వచ్చి ఇంజనీర్ చెప్తా ఉన్నాడు. ఆయన కూడా మన గోలుగోపులు అత్తగారట రెడ్డి గారు ఆయన అవుతున్నాడు. సార్ నాకు కూడా ఇష్టం ఉండదు, మా అత్తగారు ఏదే కాబట్టి నాకు కూడా వచ్చింది అన్ని చూస్తాను. ఏది బాగుంటుందో ఎక్కడ పెట్టలేదు, ఇండియాలో ఎక్కడ పెట్టలే, మనం ఖాళీ పనులు చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్స్ కానీ నేను ఎలక్షన్ రాలే ఇప్పుడే చెప్పాను. కట్టాలి హాస్పిటల్ 80,000 మంది హైదరాబాద్ పోకుండా మన విద్యార్థులకు చదువు రావాలి, డాక్టర్లు కావాలి. మనందరికీ డాక్టర్లు కూడా ఇక్కడనే మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి హైదరాబాద్ పోకుండా కార్పొరేట్ హాస్పిటల్ పోకుండా దాని నుంచి కట్టడం జరిగింది. యూనివర్సిటీలు పెట్టాం, హాస్పిటల్స్ పెట్టాం. అక్కడ కనీసం డాక్టర్ మన పిల్లలు డాక్టర్ చదవడానికి ప్రొఫెసర్స్ అందువరకు ఎన్ని ఉన్నాయి. ఒకసారి నేను చోటీలో అమరాబాద్ అమరాబాద్ ఊరు కింద కొండ చెరువు. నేను మినిస్టర్ ఉన్నప్పుడు కొద్దిగా చెరువు ఎత్తులో మీరు వచ్చి
ఆ గ్రామస్తులు సార్ మన తండ్రి ఇబ్బంది అవుతారు ఉన్నదంటే మన మీ బాబా అంటే మీ అందరినీ మీకు నిలిచుడే కాకుండా ఉన్న వ్యవస్థను కాపాడుకుంటూ ఇక నీళ్ళు ఇచ్చే విధంగా చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళు స్వార్థాలు తప్పనిసరిగా అన్ని విధాలు ఎక్కువ టైం లేదు కాబట్టి భూములు కానీ మీకు కావాల్సిన నీళ్లు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు గట్టిగా ప్రభుత్వం అండగా ఉండండి. ఇక్కడ హైదరాబాద్లో గెలిపించాలి తెలంగాణలో కానీ ఢిల్లీలో కూడా మనమందరం తప్పనిసరిగా ఓటు వేసినప్పుడు అందరూ చెప్పి వేస్తే 80-90% ఓటు వేయాలి. గెలుచుకో ఇంట్లో ఓటు పడదు. తప్పనిసరిగా మీ ఆడి నా చెల్లెలకు అక్కలకు కూడా చెప్తాము. ఆ ఒక్కరోజు మీ మనందరికీ భవిష్యత్తు బాగుంటుంది. పని చేసి ఓట్లు వేస్తే తప్పనిసరిగా జీవన్ రెడ్డి గెలుస్తాడు. మనకు చాలా ఉపయోగపడతాయి. తప్పని నేను చూస్తాను. నేను కానీ ఎమ్మెల్యే కానీ మండల వెంకటేశ్వరరావు గారు కానీ నరసింహ గారు కానీ తప్పనిసరిగా అన్ని చూస్తామని చెప్తూ జై హింద్ జై శివరాజు. గెలిపిస్తావా కాంగ్రెస్ పార్టీని? చేస్తారా? చేతులు లేకుండా బాబు ఉన్నారే కదా. ఒకసారి జీవన్ రెడ్డి లేక మీరు అందరూ చేతులు గెలిపిస్తామా? మీ అందరికీ తప్పనిసరిగా మన రైతులతో పాటు మన బాధలు పరిశీలించుకుందాం. మన కష్టాలు దూరం చేయడానికి తప్పనిసరిగా అందరికీ అండగా ఉంటామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్ జై భారత్. అన్న ఆగానే కొద్దిగా ఇంకా రాను. ఈనాటి అభ్యర్థి పెద్దలు శ్రీవంత్ రెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న అందరికీ ప్రత్యేకంగా మీ అందరికీ నేను చాలా చేస్తాను. మరి యాదయ్య గారికి బాగా ఏంటంటే మాకు మాత్రం బాగా బిస్కెట్లు అవి వింటారు. మీకు కూడా బాగా వింటారని అనుకుంటే మాకేమో వచ్చినాయి, మీకు రాలేదు. నీకేమో ఎంత చల్లగా ఉన్నా కడుపులో మాత్రం కలగదు. కానీ మా భాషను మేము ఆపేసి ప్రధానంగా ఈ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లు కాంగ్రెస్ ఓటేయాలి, జీవన్ రెడ్డి గారికి ఓటేయాలి, గెలిపేయాలి. కారణాలు కూడా మీకు అన్ని తెలుసు. 2 మాటలు మొదటి నుంచి దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయంలో అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీతో పోటీపడి తిట్టుకునేప్పుడు కాదు, పోటీపడి అధికారానికి వచ్చి అలాగే అధికారంలో ప్రతిపక్షంలో కూడా ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఆ రోజు కూడా ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు. వాళ్ళని ఆ పక్కన తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. తండ్రాలు కానీ ఎస్సీ సోదరులు కానీ ఆ రోజు కానీ మొట్టమొదటి కనీసం ఇల్లు స్థలాన్ని కానీ రేకులు బొమ్మలు ఇచ్చి కనీసం అసైన్మెంట్ ఎవరు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ భూములు ఎవరు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ టైంలో. దాన్ని మేము డబల్ చేసి రామారావు గారు పక్క ఇచ్చి అందించి చేస్తే మాకు మెల్లమెల్లగా వచ్చి ఆఖరిలో నేను ధైర్యంగా గుండెగా చెప్పగలను. ఎస్టీలో చాలా భాగాన్ని మేము కూడా చేసుకోగలిగాం. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా ఇక్కడ చెప్పగలను. దాదాపు కాంగ్రెస్ లో మేము పోటీపడి మేము పోయే రోజున ప్రతి తండ్రికి రోడ్డు కానీ ఇల్లు కానీ
ఈ మాట చెప్తున్నానంటే చేసేవారు కాదు. తర్వాత ఏం జరిగిందో మీరందరూ ఒక్కసారి మనం చేసుకోండి. 10 సంవత్సరాలు ఎక్కడన్నా కొత్త యోచన లేదా కొత్త యోచన ఎవరు కూడా చెప్పట్లేదు. బహిరంగ పెట్టినాను నీళ్లు పెట్టినాను వచ్చినాయన్నా కానీ నాకు చాలా తండాల్లో ఇంకా పైపులు కూడా కూర్చోలేదు. ఆ ప్లాస్టిక్ పైపులు కనబడుతుంది, నల్లాలేదు, నీళ్లు రావట్లేదని మాట గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తానంటే ఆ పైపులు వేసుకోవడం డబ్బులు కూడా బాకీ ఉన్నాయి సార్. భగీరథ ఇది చెప్తే ఆ పైపు వేసిన మెటీరియల్ డబ్బులు బాకీ ఉంది కనుక చాలా చోట ఆ విధంగా మిమ్మల్ని మభ్యపెట్టిన మాట కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. మీకు పంచాయతీ ఇచ్చినాడు తప్ప ఇంకేమీ లేదు. చాలా మంది ఎస్సీ సోదరులకి 12% అంటే ఆశపడినారు. 12% కాదు, ఇలా సోదరులు చెప్పినట్టు మీ దాంట్లో భాగాలకి నేను మీకు వాళ్ళకి పెట్టాలని కాదు, మీకు మీ తెగలో ఉన్నటువంటి వాళ్ళకి మధ్యలోకి చాలా ఉన్నతమైన దానికి తీసుకొచ్చారు. ఇందాక చెప్పినారు కనుక ఆ విధంగా ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ పరిస్థితి జరిగిపోయింది, ఒక మార్పు జరిగిపోయింది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ చరిత్ర తుడుచుకుపెట్టిపోయింది. 10 సంవత్సరాలు ఆయన మభ్యపెట్టిన మభ్యులు, ఆయన చూపించిన చూపులు ఆఖరికి ఎస్టీ సోదరులు ఎలా పడ్డారంటే ఎక్కడికి వెళ్ళినా గులాబీ సొంతాలు మేము చూసినాం. ఆ రోజున 2004లో కానీ తర్వాత కానీ 14లో కానీ చూస్తే ఈ గులాబీ సొంతాన్ని ఆయన రంగేసుకుని ఆయన బట్టలు కట్టుకున్నాడు కానీ ఈ బట్టలకి ఏమీ లేదు. ఏ గులాబీ చూసినా ఆయన జెండా పెట్టుకున్నాడు కానీ మీకు ఏమొచ్చిందో ఒకసారి చూసుకోండి. అందుకనే ఎస్టీ సోదరులు మర్చిపోయారు. ఎక్కడ ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఏ తండాలు ఉన్నాయో అక్కడల్లా వచ్చాం. సరే పిల్లలు ఎక్కడ వాళ్ళ విషయంలో నేను ఒకటే మాట చెప్తున్నాను. అలాగే ఎస్టీ తండాలకి మా సిరికొండకంటే బ్రహ్మాండమైన డాక్టర్లు ఉన్నారు, ఎంబీఏలు చదువుకున్నాడు ఉన్నారు, చక్కటి మహిళా సోదర పిల్లలతో సహా వాళ్ళు అభివృద్ధి చెందినారు. నిజామాబాద్లో డాక్టర్లు చాలా మంది వచ్చినారు. ఎస్టీ సోదరులు ఎందుకు జరగలేదు. వ్యవసాయంలో కూడా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. మీ అందరికీ ఇంకా రావాలని ఈ డెవలప్మెంట్ తో పాటు సామాజికమైనటువంటి మార్పులు రావాలి, అధికారం రావాలి. మాట్లాడటం కాదు. ఇందాక చెప్పినారు సార్ నేను వేసిన వేడిగా అధికారం అంతా మీ చేతిలో ఉందని ఒక మాట మాకు చెప్పినాడు. అది మాకు గుర్చుకునే మాట, మా బాధ్యతకు చెప్పిన మాట. కాబట్టి అటువంటి మార్పులు రావాలి. మీలో కూడా చాలా మంది పాత్రలు కాదు. ఇటువంటి దగ్గరతో వ్యవసాయం నేను చేశాను, చాలా మందితో కూడించి రూపాయలు ఇచ్చి నేను కూడా పనులు చూసినాను. ఈ రోజున మీరందరూ స్థాయి పెరిగింది. ఆ స్థాయిలో వాడు పూర్తిగా బయటకు వచ్చి అధికారంగా రాజకీయంగా బలంగా రావాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో పాత వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. విజయనగరం గారికి మీ కార్పొరేషన్ అధ్యక్షుడు మాత్రం పెట్టిస్తున్నారు. ఇంకా కూడా వచ్చే రోజుల్లో మన నిజామాబాద్లో ఉన్నటువంటి రూరల్లో ఎక్కువ పర్సెంటేజ్ పాపులేషన్ ఇస్తా ఉంటే నెంబర్ 1లో ఎస్టీలు వస్తారు. ఇది నాకు కూడా తెలుసు, ఎలా తెలుసు. ఈ జిల్లాలో మా పట్టి అంతా మరి భీమగల్ పట్టి అంతా తెలుసు. సోదరులాగా సోషల్ మీడియా పెద్ద చెప్పినట్టు 22వ ప్యాకేజ్ వస్తే లబ్ధి పొందేదంతా వాళ్ళే. మొత్తం ఇక్కడి నుంచి మొదలు పెడితే తండగా మొదలు పెడితే దాని గౌరవం తండగా మొదలు పెడితే ఇందాక మీరు అటువంటి ఆపేసి డెవలప్మెంట్ ఆపినటువంటి టీఆర్ఎస్ మళ్ళీ సురేష్ రెడ్డి గారు వచ్చి తిరిగి
వాస్తవం చెప్తున్నారు. మంగళి పాట పాడితే అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆఖరికి మద్రాసులో ఉన్న శివుడి దగ్గర కూడా దండాలు చేస్తున్నారు. కనుక మీరు తక్కువ కాదు, మీరు ఇంకా ముందుకు వచ్చి అధికారాన్ని చదువుకునే స్థాయికి రావాలని, వస్తారని, ఎస్టీ చదువులు ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఒక మార్పు రాష్ట్రంలో ఆపారు. రెండో మార్పు ఢిల్లీ కూడా ఆపకపోతే ఫలితం ఉండదు. ఆ మార్పులు రెండు జరగాలంటే జీవన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ కి చేతి గుర్తికి ఓటేయాలని కోరుకుంటూ చల్లగా ఉంది, చాలా మాట్లాడుతున్నారు కానీ మీ కడుపులో ఎదురు చూసాక మేము మాట్లాడాల్సిన విజయ నాయకుడు జీవన్ రెడ్డి గారు, భూపతి గారు. కాబట్టి అందరూ కూడా తగ్గించాలి. నేనేమో ఎక్కువ మాట్లాడుతున్నాను, మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వారి దాడిని నేను ఒక వారం రోజుల క్రితం నియోజకవర్గాల్లోనే మరి గిరిజన సోదరులు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. మరి మన నియోజకవర్గంలో ప్రధానమని అనుకున్నప్పుడు మన జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ యాదగిరి గారు, అదేవిధంగా మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారాచంద్ గారు, వీరందరూ కలిసి మేము మాట్లాడుకున్నప్పుడు సార్ తప్పకుండా మన నియోజకవర్గంలో పెడతాం, అందరూ కూడా పిలుస్తామని చెప్పి ఒక 5 రోజులైంది. 5 రోజులలో మరి అన్ని తాండాలు తిరిగి మొత్తం జిల్లా అంతా తిరిగి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో నిర్వహించుకున్నందుకు నేను ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లా ఎస్టీ తారాచంద్ గారిని వీళ్ళందరూ కూడా మన బాలరాజు నాయక్ గారిని, శివాజీ గారిని అందరినీ అభినందిస్తాము. ఈ సందర్భంగా ఈ మీటింగ్ వచ్చినటువంటి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు భూత శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నియమించినటువంటి ఎమ్మెల్సీ గారు మరి జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు మాన వెంకటేశ్వర గారికి, అరికల నరసరెడ్డి గారికి, అదేవిధంగా నగేష్ రెడ్డి గారికి, ముప్ప గంగారెడ్డి గారికి, తారాచంద్ర గారికి, వేదిక మీద ఇటువంటి అందరికీ మరి ముఖ్యంగా ఇక్కడ మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి స్టేట్ ఎస్టీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు మన పిల్ల నాయక్ గారు, అనిల్ గారు, మా మిత్రుడు రోడ్డు నుండి వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరసింహ గారు, మరి గడువు నందన గారు, అమరేష్ గారు, అదేవిధంగా మన అతిథి మహేందర్ గారు, మన శత్రునాయక్ గారు, పెద్దలందరూ తమ్ముడు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వేదిక మీద మరి వివిధ గ్రామాల నుండి జిల్లా మొత్తం అన్ని నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి గిరిజన సోదరులకు నమస్కారం. శ్రీ రామరామ్ జగదంబ ఈ రోజు మీకు అందరూ కూడా తెలుసు 2023 డిసెంబర్లో ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని వాగ్దానాలు చేసింది. మేము ఆ రోజే చెప్పినాం, ఇది భూపతి రెడ్డి మాట కాదు, రేవంత్ రెడ్డి మాట కాదు, స్వయాన సోనియమ్మ మాట, ఇది 6 గ్యారెంటీలు మేము 100 రోజులు అమలు పరుస్తామని చెప్పినాం. ఇవాళ మీరు కళ్ళారా చూస్తున్నారు. మీ అందరి దయతో మరి మీరందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోవడం వల్ల మీరు ఇక్కడ విజయం సాధించారు. నేను గెలిచిన తర్వాత మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7వ తారీఖున డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది లాల్బాగ్ స్టేడియంలో. అదే రోజు పెద్దలు సోనియా గాంధీ గారి సమక్షంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ప్రియాంక గాంధీ గారి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఈ 6 గ్యారెంటీల మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. తర్వాత 9వ తారీఖున మన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఆమె గుర్తింపుగా మీకు అందరూ కూడా ఆర్టీసీ బస్సు
ఇవాళ జీరో బిల్ వస్తుందా లేదా? ఇవాళ సిలిండర్ 500 రూపాయలు వస్తుందా లేదా? సో ఇవాళ మరి గతంలో చెప్పినట్టు కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరని అవి ఇంకా మేము మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అన్న మా దగ్గర తాళాలు ఎక్కువ ఉంటాయి, 100 తాళాలు ఉన్నాయి, మరి మాకు ఎక్కువ ఇల్లు కావాలంటే ఖచ్చితంగా మనం ఎక్కువ చేస్తాము. ఈ సందర్భంగా చెప్పాల్సిన మనకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కువ శాతం మనం తాళాలుగా ఇస్తామని చెప్పి సందర్భంగా నేను ఇప్పుడే కాదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ వచ్చిన నాకు ఒక ఫండ్ కూడా సిడిపి ఫండ్ ఏదైతే అది కూడా తాళాలుగా ఇప్పించిన ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి ఫండ్ మనకు ఎన్ఆర్జీఎస్ ఫండ్ వచ్చింది మనకు 1 కోట్లు. దాంట్లో కూడా సగం భాగం కొన్ని తాళాలుగా ఇచ్చినటువంటి మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రతి తాట మీద కనెక్టింగ్ రోడ్డు చేస్తాం. రోడ్డు లేని తాట మన నియోజకవర్గంలో ఉండదు. అదేవిధంగా ఎక్కడైతే గ్రామ పంచాయతీ నేను 5-6 సంవత్సరాలు అయింది కానీ చాలా గ్రామ పంచాయతీ భవనాలు రాలేదు. మేము ఖచ్చితంగా 100% అన్ని గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా నేను నియోజకవర్గం అంతా తిరిగినప్పుడు ప్రతి మండలంలో మనకు గిరిజన భవనం కావాలా మనకు అని చెప్పి అడిగారు. అందరికీ కూడా జాగా లేకుండా జాగా ఇప్పిస్తాం, ప్రతి మండలంలో గిరిజన భవనం కట్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే మన జిల్లా నాయకులు అడుగుతా ఉన్నారు, ఇక్కడ ఒకటి మన గిరిజన సోదరులకు భూమి కొట్టుకున్నారు, చిన్నది ఒక 1500 గజాలు 1500 గజాలు ఉంది. దాంట్లో మేము జిల్లా బంగాళా భూములు కడతామంటే నేనన్నా మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది, మనం లేని వాళ్ళం కాదు, తెలంగాణ మన ధనిక రాష్ట్రం ఇది, సరే కేసీఆర్ పుణ్యమని అప్పులపాలని కానీ అవసరం ఉంటే మీకు 2 ఎకరాలు ఎక్కడైనా చుట్టుపక్కల గ్రామాల్లో నిజంగా చుట్టుపక్కల ఇప్పించి మీరు అన్నట్టు 5 కోట్ల రూపాయలు పెట్టి మీకు బంజారా జిల్లా కట్టిస్తాం. ఇక్కడ మన పెద్దలు సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా నిలబడతా ఉన్నారు, గెలవబోతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత మరి ఆయన చేతిలో ఉన్న మంత్రి కూడా కాబోతా ఉన్నారు, గెలవబోతున్నారు, పెద్ద సమస్య కాదు. ఇక మా అనిల్ కుమార్ అనిల్ ఉన్నాడు, ఆయన ఇంతకుముందు చెప్పిన మన రేవంత్ రెడ్డి బాగా దగ్గర ఆయన కూడా వాటి కోసం ఏదైనా కష్టపడతాం కానీ ప్రతి మండలాన్ని మీకు బంజారా కట్టిస్తాము, జిల్లాలో బంగారు. అందుకనే నేను కోరుకుంటాను, మీకు ఇవాళ ఇల్లు వచ్చినా, ఇవాళ రిజర్వేషన్ వచ్చినా, ఇవాళ భూములు వచ్చినా, ఇంకేది వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాయి. ఇవాళ మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, బ్యాంక్ ఎంప్లాయీస్, మేనేజర్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఉన్నవి. కాబట్టి నన్ను ఎక్కడైతే ఆశీర్వదించినట్టు గెలిపించారో మరి మీ భీములు మీకు ఇప్పిస్తాం. ఏదైతే కొడుకున్న సమస్య ఉంది 100% ఇప్పుడు ధరణిలో కూడా మార్పు జరుపు చేస్తూ ఉన్నారు. ధరణి కూడా ఒక సబ్ కమిటీ కూడా వేశారు, త్వరలో మీ భూములు కూడా మీకు ఇప్పిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం. అన్ని విధాలుగా మరి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని కూడా మీకు ఇప్పిస్తాం. నేను కోరుకునేది ఒకటే, నన్ను ఎట్లయితే ఆశీర్వదించారో ఇవాళ పెద్దల జీవన్ రెడ్డి గారు మరి సీనియర్ నాయకుడు, మధ్యతరగతి నాయకుడు, 5 సార్లు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు. మరి వీళ్ళందరినీ మనము పార్లమెంట్కి పంపిస్తే మనకి ఇచ్చిన హక్కుల గురించి కానీ, మనకు కోరుకున్న సమస్యల గురించి కానీ, మరి ఇందిరమ్మ ఇల్లు గురించి కానీ అదే ఇందిరమ్మ ఇల్లు కట్టించడంలో కానీ ఉపయోగపడుతుంది. 3 నెలల్లోనే మీకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పనిచేసాం. అప్పుడు ఏమన్నాము, నీళ్ళన్నాము, నిధులన్నాము, మరి నియామకాలు. ఒక్క ఎగ్జామ్ పెట్టినా కేసీఆర్ లేక ఒక ఎగ్జామ్ పెడితే అది గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, దాని పేపర్ అనుకున్నట్టు అవిధంగా రికార్డు ఉంటుంది జైల్లో ఉన్నది. ఇక కేసీఆర్ దాని పేరు అనుకున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా నీళ్ళ విషయం కూడా చెప్తా ఉన్నాడు. ఒక మామూలు ఒక మన ఇప్పుడు తాళాలలో ఇల్లు ఎవరు కట్టారు? ఇంజనీర్ కట్టారు, మేస్త్రీలే కట్టారు. చాలా మంది మేస్త్రీలే కట్టారు. ఇల్లు కట్టే ఎంత గట్టి కట్టారు? 50 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది. మరి కేసీఆర్ ఒకటి ప్రాజెక్టు కట్టి కాంగ్రెస్ ఏమైంది? 3 ఏళ్ళకి మునిగిపోతుంది. అంత అవినీతి. మరి నీళ్లు రాలే, నిధులైతే మొత్తం గంగపాలు అయిపోయింది. ఇంతకుముందు సామాన్య రాళ్ళ పైసలు అయిపోయింది. ఇలా కేసీఆర్ పుణ్యమని ప్రజల పైసలు గంగపాలు అయిపోయింది. ఈ విధంగా నిధులు దుర్వినియోగమని
మరి నీరు రాలేదు, మరి ఉద్యోగం రాలేదు. ఇవాళ ముఖ్యంగా రూరల్ చెప్పాలి. ప్యాకేజ్ 21 ఏదైతే ఉన్నదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 80% కంప్లీట్ అయింది. మరి 7 మండలాలకు 1,52,000 ఎకరాలు, దాంట్లో 1,00,000 ఎకరాలు కొట్టరాజు 82,000 ఎకరాలు విధానసభ డ్రైనేజీలు స్టెబిలైజేషన్ కొరకు నిర్మించినటువంటి ప్రాజెక్టు. మరి దాని రీడిజైనింగ్ పేరు మీద మంచి పచ్చడి పట్ల ఎదురు వెళ్తాం. అక్కడ తాండాలను చూసుకుంటే ఈ పక్షాలని పోరాటం చేయడం జరిగింది. ఇవాళ బైరాపూర్ తాండ కానీ, ఇవాళ అమరావతి తాండ కానీ, ఇవాళ ఎల్లమ్మ కానీ, మంచిప తాండ కానీ ఇవన్నీ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ చేసుకోవడం చేయడం అనేది అందరూ కూడా తెలుసు. ఇవాళ అందరూ కూడా చెప్పారు. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా బీసీ అధ్యక్షుడిగా మంచిప కూడా చెప్పడం జరిగింది. పాత మోడల్లోనే మీ గ్రామాలను ఉంచకుండా మీరందరూ ఓడిపోవడానికి కూడా పాత మోడల్లోనే మీరు నీళ్ళు అందిస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో మన ప్రాణాలు చెప్పేలా 21 ప్యాకేజీలు కంప్లీట్ చేసి మన సిరికొండ వరకు కూడా అన్ని మండలాలకు అన్ని తాండాలకు సాగునీరు అందించే బాధ్యత మాది. ప్రతి పొడుగుని మీకు ప్రణాళించే బాధ్యత మాది. ప్రతి పేదవారికి డబ్బులు మన ఇంద్రమైంది కట్టించే బాధ్యత మాది. కాబట్టి మీరందరూ కూడా గమనించండి. దయచేసి ఇంతకుముందు మంచి నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటిసారి మీరు అంటే ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకున్నారు కాబట్టి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈసారి మరి రాబోయే ఎన్నికల్లో ఒక 4 రోజులు ఇవాళ మీ అందరూ కూడా కాంగ్రెస్ పిలుస్తామనే సందర్భంగా మీరు రేపటి నుండి కానీ ఇంకా వారం రోజులు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంటికి వచ్చి ప్రతి మహిళలు, ప్రతి రైతులు, ప్రతి విద్యార్థిని మనం ఎడ్యుకేట్ చేసి మనం భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మమ్మల్ని శ్రమించాలి. మాకు అక్కడ పద్మశాలి సంఘం జిల్లా మీటింగ్ ఉండింది. జీవనన్న గారికి అక్కడ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కొద్దిగా ఆలస్యమైంది. 12 గంటలకు స్టార్ట్ కావాల్సినటువంటి మీటింగ్ మరి 2 గంటలకు స్టార్ట్ అయింది. కాబట్టి మీకు అందరూ కూడా ఆకలి అవుతుంది. మరి భోజన సమయం అయింది కాబట్టి చాలా టైం తీసుకున్నారు. మనం కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ, నాయకులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ వేదిక మీద అంత ఎక్కువైంది. చాలా మంది మాట్లాడే అవకాశం రాలేదు. అయినా కానీ ఇంత సమయం పట్టింది కాబట్టి మరి ఇంత ఓపిక 3 గంటల నుండి కళ్ళకు కూడా కూర్చొని మరి పెద్దలు కూడా అభివృద్ధిలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో మనం విందామని ఆలోచన చేస్తుందో చాలా మంచిది. మీకు అందరూ కూడా మరి ఇంత ఓపిక విన్నందుకు ఇక్కడ తప్పకుండా మీకు చెప్పినాక ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసేందుకు ఆర్గనైజేషన్ మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాము. జై కాంగ్రెస్! ఉపరెడ్డి గారితో మాట్లాడి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు అన్న ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ యాదగిరి చాలా కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించి ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడిస్తే పోతుంది. సంబంధించి ఈరోజు నిర్వహించబడుతున్న గిరిజన ఆత్మీయ సమ్మేళనం, బంజారా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు మానవ మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా నిజామాబాద్ గిరిజన అధ్యక్షులైనటువంటి యాదగిరి గారు, అమ్మాయి తారాచంద్ర గారు, సమావేశం ముఖ్య అతిథులు, నిజామాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాకుండా ప్రస్తుతం ఏదైతుందో ఈ పార్లమెంటరీ ఎన్నికలు ఏదైతుందో పర్యవేక్షకులుగా, సమన్వయకర్తగా మరి ఎన్నికల్లో గెలుపు బాధ్యత చేపట్టినటువంటి మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మీ అందరి ప్రియతమ నాయకులు భూపతి రెడ్డి గారు, మరి శాసనసభ్యుడిగా ఎన్నో జరిగిందంటే అది వాస్తవాన్ని మీ అందరి ప్రేమ అభిమానంతో చెప్పని తప్పని చెప్పట్టు నేను మిత్రుడు భూపతి రెడ్డి గారు, రాష్ట్ర బంజారా నాయకులు, ఎస్పీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి పెళ్ళయ్య నాయక్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంతీయ గతంలో సుప్రజితులు మీద రంగాలు సేవలందించినటువంటి మాండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు అరకే నరసింహరెడ్డి గారు, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు
ప్రస్తుతం ఏదైతుందో మినరల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా సేవలు అందించబోతున్నటువంటి సోదరు అనిల్ గారు, జువాడి కొనుగోలు శాసన నియోజకవర్గ అధ్యక్షుడైనటువంటి జువాడి నరసింహరావు గారు, మా మిత్రులు గడు గంగాధర్ గారు, అట్లాగే అన్వేష్ రెడ్డి గారు, ఇక ఈ పక్క నగేష్ రెడ్డి గారు, ఈ ప్రాంత విద్యుత్ ప్రతినిధులు, రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉన్నటువంటి నగేష్ రెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మా గిరిజన లంబాడ సోదరులు बिया भाइयों को सबको राम राम। सेवालाल महाराज की, सेवालाल महाराज की, जगदम्बा माता की, जगदम्बा माता की। मैं वास्तव में तेलंगाना राष्ट्र ఏర్పాటు ఉద్యమ బలోపేతంలో ప్రధాన పాత్ర పోషించింది. మన తెలంగాణ ప్రాంతం చేసినటువంటి గిరిజనులు చెప్పారు తప్పదంటూ లేదు. కారణం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ 6% రిజర్వేషన్ గిరిజనులకు కల్పింపజేయడం జరుగుతుందో మన తెలంగాణ ప్రాంతంలో గిరిజన జనాభా కేంద్రీకృతమై ఉన్నది. ఈ గిరిజన జనాభా తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతం కావడంతో వాస్తవంగా 10-12% మా గిరిజన జనాభాపై లభించే రిజర్వేషన్ దూరాలే కానీ జిల్లా స్థాయి కానీ 6% పరిమితం అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్లయితే సాంఘికంగా ఉండేటువంటి మన గిరిజన జనాభాకు అనుగుణంగా మన 12% రిజర్వేషన్ సౌకర్యం పొందగలుగుతామనేటువంటి భావనతో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ రాష్ట్రం సహకారం కావడానికి తోడ్పడ్డది మా గిరిజన లంబాడ సోదరులు ఆడబిడ్డలు చెప్పారు తప్పని చెప్పారు. ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మన 12% రిజర్వేషన్ సౌకర్యం అనుకుంటున్నాడు దొరుకుతుందని మేము భావించామో మరి 2014 అధికారం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే ఈ అంశాన్ని దాదాపు 8 సంవత్సరాలు వేసిన 8 సంవత్సరాలు చెప్పండి. ఈ అంశం శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ చర్చకు వచ్చినప్పుడు వాస్తవానికి కేంద్రానికి సంబంధం లేని అంశం. రాష్ట్ర స్థాయిలో కేంద్రం పెట్టినప్పుడు రిజర్వేషన్ రాష్ట్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఏదైతే కేంద్రం ఉందో ఇది రాష్ట్ర పరిధిలో అంశం కాబట్టి కేంద్రానికి సంబంధం లేదు అని వాళ్ళు స్పష్టత లేదు. రాష్ట్రంలో కూడా నిర్ణయం తీసుకోలేకుండా ఏ ఇందిరా స్వామి కేసు ఉపేక్షించడం జరిగిందో స్వయంగా ఇందిరా స్వామి కేసులో కూడా ఏదైతుందో 50% ఇవ్వకూడదు ఎక్కడ పేర్కొనలేదు. సాధారణంగా 50% ఇవ్వకూడదు కానీ ప్రత్యేకమైన పరిస్థితులలో 50% ఇవ్వడం కూడా పేర్కొన్నారు. దళితులు గిరిజనులు ఏదైతుందో ఇది రాజ్యాంగం కల్పించే హక్కు అని చెప్పట్టు నేను ఈ రాజ్యాంగం కల్పించే హక్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ కూడా కేవలం రాజ్యవేద కోవిడ్తో చివరికి ఏదైతుందో మా పెద్ద నాయకులు మరి రేపు ఆమె మున్గోడు శాస్త్రం ఉపయోగంగా రావటం ఆ కుమ్మరెడ్డి రాజగోపాల్ గారు ఎందుకు రాజీనామా చేసిండో కానీ మా గిరిజన హక్కులు మాత్రం ఏదైతే కదిలికి వచ్చిందా వాపస్ చెప్పండి నేను అన్న మున్గోడు శాస్త్రం ఎన్నికల్లో మనకి గిరిజనులు కేంద్రీకృతమై ఉన్నారు. మున్గోడు గెలవాలంటే ఏదైతుందో ఈ గిరిజన ఓటులు ఆకర్షింప చేయాలని చెప్పని అప్పుడు కేసీఆర్ ఏదైతుందో జ్ఞానోదయమై గుర్తొచ్చి 6% 10%కి పెంచారు. వీళ్ళు అడగలుగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆడబెట్టావో మీరు అమలు చేయబడి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలు అభ్యర్థి చెప్పినారే ఈ 2 సంవత్సరాలు అమలు అవుతుంది కదా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ పౌరుడే కానీ గిరిజనులు కల్పించే రిజర్వేషన్ ఎవరైనా అభ్యర్థి చెప్పినా గిరిజనులు
తొలగింపు చేయడం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికన దళితులే కానీ విద్యులే కానీ బలహీన వర్గాలే కానీ వారికి అందరికీ కూడా ఎందుకు రిజర్వేషన్ సౌకర్యాలు ఏ కులగణన చేపట్టడం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వాళ్ళ అధికారి రావడంతో రాష్ట్రంలో కులగణనకి ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేసి మీకు 6 మాసాల కాలంలో కులగణన పట్ల ఏదైతుందో స్పష్టమైన నివేదిక వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం ఏ మేరకు జనాభా ఉన్నది ఆ స్పష్టత రావడంతో ఏదైతుందో ఆ జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం బలహీన వర్గాలకు 20% వారికి అవకాశం కల్పిస్తుంది. మన జనాభా 50% పైబడి ఉంటుంది. బలహీన వర్గాలకు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 50% జనాభా పరిగణన తీసుకున్నా కానీ వారి రిజర్వేషన్ సౌకర్యం 25 నుండి కనీసం 40% పేదలకు ఆవశ్యకత ఉందని చెప్పంటున్నా. బలహీన వర్గాలతో పాటుగా వీళ్ళ గిరిజనులు ఏదైతుందో వీళ్ళు 10కి పరిమితం చేసిండు. వాళ్ళ జనాభా 12% ఉండే అవకాశం ఉండదు. అంటే గిరిజనులకు ఏదైతుందో వీళ్ళు ప్రస్తుతం అమలు చేస్తున్న 10% రిజర్వేషన్ వీళ్ళ భవిష్యత్తులో 12% రిజర్వేషన్ అమలు చేయడానికి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తీసుకొని పడుతున్నా. అంటే మన దళితులు ఎస్సీ గురించి పట్టులేదు. వాళ్ళ జనాభా కూడా పెద్దకాలం పెరిగింది. వాళ్ళు ప్రస్తుతం కల్పిన పడుతున్న 15% రిజర్వేషన్ కనీసం 1% పెరిగినా కానీ 16% ఎస్సీ కల్పించడం ఆవశ్యకత ఉందని ఇదంతా సామాజిక వెలువడడానికి గురవుతున్నటువంటి యొక్క దళితులు గిరిజనులు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఆలోచన పేర్కొంటూ చెప్పారు. ఆడపిల్లల మన పిల్లలు చదువుకోవాలి, బుద్ధిమంతులు కావాలి, వారి ఏదైతే వాళ్ళ కాలంలో నిలబడాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. మహిళలకు కల్పించబడే రిజర్వేషన్ కేవలం 33% పరిమితం కాకుండా మరి కనీసం వాళ్ళ ఉద్యోగాలలో 50% అవకాశాలు కల్పించబడే విధంగా ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పడం తప్పదని చెప్పండి. అంతేకాదు మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతమే. ఇప్పుడు మీకు చెప్పారు కుదరదు కాదు. మీ ప్యాకేజ్ 21 మంది పెద్దవాళ్ళు ఈ ప్రాంతం గురి కాకుండా అదనంగా మనం కల్పించాలని సాగుని సౌకర్యం కల్పన చేయబడుతుందని చెప్పారు. మరి ఈ ప్రాంతంలో వ్యవసాయ ప్రాంతం కాబట్టి వ్యవసాయంగా మనం ప్రోత్సహించబడే విధంగా మనం పండించే పంటకు కనీస మద్దతు చట్టబద్ధత, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో చట్టబద్ధత అది కల్పింప చేయడం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎన్నికల ప్రణాళిక పేర్కొనడం కాదు. మీరు గతంలో అమలు చేసిన విధానం చెప్పండి. ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నాడు? కిసాన్ కి ఆమ్దానీ దోగులా కరుగలడా आपकी किसान की आमदनी दोगुना करने की 10 साल गुजर गए. రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడం జరుగుతుందని చెప్పారు మోడీ గారు పేర్కొని 10 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇవాళ వరకు రైతు ఆదాయం రెట్టింపు ఏ మేరకైనా పక్కన పెట్టండి కానీ పెట్టుబడి మాత్రం రెట్టింపు అయితే పెట్టుబడి రెట్టింపు అయితే ఎందుకు పెట్రోల్ ధర పెరిగినాయి, రసాయన ఎరువుల ధర పెరిగినాయి, కూలీల ధర పెరిగినాయి, దాని పర్యవసానం ఏదైతుందో పెట్టుబడి పెరిగిపోయింది. రైతు రుణగ్రస్తులు రైతు రుణగ్రస్తులు కావడంతో రైతు అప్పులోకి పైకిచ్చే విధంగా రుణమాఫీ చేయాలనే డిమాండ్ మోడీ గారు ఏమంటారు? రైతుకు అప్పు మాఫీ
ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ కుడిసత్తు కూడాయి పెట్రోల్ డీజిల్ కుడిసత్తు కూడాయి నీ కూడాయి ధర తగ్గుతూ వస్తాయంటే మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధర తగ్గ అక్కడ పెట్రోల్ డీజిల్ ధర ఏమైపోయింది 2014 55 రూపాయల డీజిల్ తింటే ఇవాళ 90 రూపాయలు. నేను అడుగుతాను మీరు కానీ మీ బాధ్యత మీ బాధ్యత ఎంత కాదని అడుగుతున్నాను. రేపు జాతీయ స్థాయిలో ఇండియా ముఖ్యమంత్రిగా రావడంతోనే కాంగ్రెస్ పార్టీగా రావడంతోనే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నటువంటి కూడా ధరలను పరిగణ తీసుకొని పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో రోల్ బ్యాక్ 2014 ధరలకు ఏదైతుందో తీసుకెళ్ళడం జరుగుతుందని మీ సందర్భం చేసుకొని చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధరలు ఆయన కంపెనీ ఏదైతుందో గత సంవత్సరం 70,000 కోట్ల ఆర్థిక ఆదాయం సమకూర్చుకున్నారు. ఈ 70,000 కోట్ల ఆర్థిక ఆదాయం ఎప్పుడు వచ్చింది? సామాన్య నిరుపేద వర్గాలపై ఆర్థిక భారం వేయడంతోనే ఆయన కంపెనీ ఏదైతుందో 70,000 కోట్ల ఆర్థిక ఆదాయం సమకూర్చుకున్నారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వస్తున్న విధానం ఏంటి? బడా పెట్టుబడిదారులు ఉంటుందో వర్గాల కట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కావాల్సిన విధానం రైతు ఆగామ రైతు కూలీలు నిరుపేద వర్గాలు దళితులు 15 వర్గాలు సామాజిక వర్గాలు వారికి అంటారు. మా ఆడబిడ్డలు గ్రామీణ పద్ధతి ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గ్రామీణ ప్రాంతంలో దొరుకుతున్న ఈ అవసరం కానీ అమ్మా మన సర్కార్ పార్టీ మీరు ఏ ప్రభుత్వం తెలియదు కానీ నిన్నానికి చేసే సర్కార్ పార్టీ పార్టీ మీరు రైతు సామాన్య కానీ టాపింగ్ కానీ సిటీలోనే కానీ డ్రైనేజ్ దొంగలే కానీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ ఏ ఆధునిక ఎప్పుడు కూర్చోండి పేపర్ చూసాను మరుగుదొడ్ల నిర్మాణం చేసినా చెప్పాను. ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి ఎక్కడికి వచ్చినాయి? జవహర్ గ్రామీణ రోజ్గార్ యోజన చేపడుతున్నా ఈ దేశంలో జవహర్ గ్రామీణ రోజ్గార్ యోజన కార్యక్రమం రూపొందించేది ఎవరు? యూకే ప్రధాని సోనియా గాంధీ గారు చేపడుతుంది. ఇక్కడ మొత్తం దేశంలో గ్రామీణ ప్రాంతంలో
అయిపోయింది తను అయిపోయినా దయచేసి